ఉప్పు దీపం పెట్టేటప్పుడు అలవాట్లో పొరపాట్లు ఈ తప్పైతే చేస్తా ఉంటారు. ఉప్పు దీపం పెట్టినా గూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆ తప్పు ఏందనేది చెప్తాను వినండి. ఫస్ట్‌గా ఉప్పు దీపానికి ఒక మూకుడికి, 2 ప్రమిదలకి పసుపు పూసుకొని, పొడ లేకుండా పసుపు పూసుకొని, బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే పెడతామో అక్కడ కొంచెం పసుపు రుద్దేసి, ముగ్గు వేసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్నాక మనము ఇప్పుడైతే ఈ మూకుడైతే ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి. అలవాట్లో పొరపాటు తప్పని చెప్పాను గదా! అది ఇదేను. మనము ఎప్పుడు వాడే ఉప్పు కాకుండా, మనం ఇంట్లో వంటగదుల్లోకి వాడే ఉప్పు కాకుండా, మనం కొత్తదిగా తెచ్చుకున్న ఉప్పు జాడీలో పోసుకొని, ఇలా 3 పిడికిళ్ళు మనసులో కోరికని, కష్టాలని తలుచుకొని, ఆ అమ్మని తలుచుకొని ఉప్పు పొయ్యాలి కింద పడకుండా. ఇలా కొత్త ఉప్పు వాడడమే మంచిది ఉప్పు దీపానికి. ఇలా ఒత్తి వేసి, నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి. పూలతో అలంకరణ ఇచ్చుకోవాలి. ధూప నైవేద్యాలతో అర్చించుకోవాలి. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని మన కష్టాలు చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఉప్పు ఇంట్లో వాడేది మాత్రం ఆ రోజుటికి దీపం పెట్టకూడదు. నాకు తెలిసింది చెప్పాను. మీకు తెలియంది చెప్పానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్